నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మన వెనకాల చూస్తున్నారు కదా, అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో సీసీ రోడ్స్ రావడం జరిగిందండి. లొకేషన్ వచ్చేసి కాచవని సింగారం ముత్వేలిగూడ వరంగల్ హైవే రోడ్ నుంచి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బై వచ్చేసి మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు. ఇటువైపు చూసుకున్నట్లయితే ఫిర్జాదిగూడలో చూసుకుంటే మనకి స్టేట్కి సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి. అండ్ నియర్ బై వచ్చేసి మనకి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. మంచి ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు డెవలప్ అయినటువంటి ఏరియా అండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి 149 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనే సేల్కి తీసుకోవడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్, ప్రైస్ విషయం అన్నది ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ ఉన్నారో తన దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఎవరైతే ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలి, మనకి 150 గజాలు కావాలని చూస్తున్నారో ఒక్కసారి అయితే ఈ 149 గజాల హౌస్ అయితే విజిట్ చేయండి. రేటు కూడా చాలా నామినల్గానే కోట్ చేస్తున్నారండి. మార్కెట్లో ఉన్న రేట్ కంటే చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా మనం బిల్డర్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సో ఇప్పుడైతే నేను ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ పేరు వచ్చేసి సుబ్బయ్య గారి దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి మనం తన మాటల ద్వారానే హౌస్ డైమెన్షన్, ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసాడో తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే అండి. మన వ్యూవర్స్కి మీ మాటల ద్వారా మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్బయ్య అండి. ఇప్పుడు మన హౌస్ వచ్చేసి 149 అన్నారు కదా, 149 గజాలు. డైమెన్షన్ వచ్చేసి 27/47.9.7. ఓకే. అంటే ఇది వచ్చేసి మనకి 27 ఏమో ముందలుంది, లోపలికి వచ్చి 49.7. 49.7. ఓకే. ఇది వచ్చేసి మనకి 149 కదా. ఓకే. మన ఇంటి ముందర ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ ఉంది. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఇంకొకటి పర్మిషన్ ఏం తీసుకొని కట్టారు? G+1 కి పర్మిషన్ తీసుకోరు. ఇక్కడ మరి ఈ ఏరియాలో వాటర్కి ఎలాంటి సదుపాయం? వాటర్కి ఇబ్బంది లేదండి. ఫుల్ వాటర్. వర్కర్స్ ఇదే వాటర్ తాగుతున్నారు. ఓకే. వర్కర్స్ కూడా ఇక్కడ మీరు బోర్ వాటర్ తాగుతున్నారు. ఓకే. అంటే డ్రింకింగ్ కూడా పనికొస్తుంది? డ్రింకింగ్ కూడా పనికొస్తుంది. వర్కర్స్ మాత్రం ఇవే వాటర్ తాగుతున్నారు. వాళ్ళు మామూలు ఫిల్టర్ వాటర్ తెచ్చినా కానీ అవి తాగకుండా ఇవే తాగుతున్నారు. ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఏరియా ఉడకగా హిల్ లాగా ఉంటుంది, హైట్ పైన ఉంటుంది. అవునండి. ఓకే. గడ్డ మీద ఉంటుంది, గడ్డ పైన ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంటుంది? వాకబుల్ డిస్టెన్స్ అండి. వాకబుల్ డిస్టెన్స్. సరే సార్. మరి ఇప్పుడు వచ్చేసి మీరు ఈ 149 గజాల ఇల్లు కాకుండా ఇంకేమైనా మీరు ఉన్నాయో చెప్పండి. ఇంకా ఉండేయండి. ఈస్ట్ ఫేస్ ఉంది, అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈస్ట్ ఫేస్ 100 గజాలు ఉంది. అవును. అది కంప్లీట్ గా ఎన్ని రోజులు అవుతుంది సార్? 6 మంత్స్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వీడియో చూసి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటే ఎంతకి ఇస్తారు? 60 చెప్తున్నాం. నెగోషియబుల్ ఉంటుంది. 100 గజాలు అయితే 60 లక్షలు చెప్తున్నారు, తగ్గించిస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది 149 గజాలు కదా, దీని రేట్ ఎంత చెప్తారు? ఇది 86 lakhs చెప్తారు. ఇంకా లోన్ ఎంత వరకు వస్తుంది? లోన్ 80-90% లోన్ వస్తుంది. 80-90% లోన్ వస్తుంది. గవర్నమెంట్ బ్యాంకులో, యూనియన్ బ్యాంక్ వస్తుంది, స్టేట్ బ్యాంక్ ఏదైనా వస్తుంది. గవర్నమెంట్ బ్యాంకులో అంటే క్లియర్ ప్రాపర్టీ ఆల్రెడీ వచ్చింది యూనియన్ బ్యాంకులో. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ మనకి ఏదైతే హౌస్ కొనే వాళ్ళకి మేజర్గా ఉప్పల్ మెట్రో చూస్తూ ఉంటారు. సో ఇది ఉప్పల్ మెట్రో మనకు ఒక సెంటర్ అనుకున్నప్పుడు ఉప్పల్ మెట్రో నుంచి మన ఇంటి వరకు ఎంత దూరం ఉంటుంది? 8 నుంచి 9 వరకు ఉంటుంది. 8 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్. ఇంకా వరంగల్ హైవే అయితే 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్. ఓకే సార్. చూస్తున్నారు కండి, మంచి ఏరియా. ఈ కాచవని సింగారం అనేటువంటి ఏరియా ఫుల్గా డెవలప్ అవుతుంది. నియర్ బై చూసుకున్నట్లయితే నేను బిగినింగ్లో చెప్పినట్టుగా చుట్టూ కాలేజెస్కి, హాస్పిటల్స్కి ప్రతి ఒక్కరికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఏరియా అయితే ఫుల్గా డెవలప్ అయిందండి. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ సుబ్బయ్య గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా ఇక్కడ లొకేషన్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది మీరు మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు వచ్చేసి మనము హౌస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నానండి. హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు, చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి ర్యాంప్ ఏరియా అంతా నీట్గా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా క్వాలిటీగా వర్క్ చేయించారు. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఇక్కడ బోర్ వేయించడం జరిగిందని చెప్పారు. ఇక్కడ బోర్ పాయింట్ కూడా చూపిస్తున్నాము. సఫిషియెంట్ గా వాటర్ వచ్చాయి. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ ఫ్రంట్ వచ్చేసి మనకి 27 ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 49.7, అంటే ఇది 149 గజాలు అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా దగ్గర వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా వదిలారు.
చేశారు ఇటువైపు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ కూడా రావడం జరిగింది. వాష్రూమ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా కూడా నీట్ గా కవర్ చేయడం జరుగుతుంది వీడియోలో. సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. లొకేషన్ వైజ్ గా అయితే ఫుల్ గా డెవలప్ అవుతుందండి. ఇప్పుడైతే తక్కువ రేట్ లో ఇక్కడ హౌసెస్ అనేది సేల్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనము హౌస్కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా వర్క్ చేయించారు. పూర్తిగా టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు. ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఒక మంచి కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. సంప్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. ఈ హౌస్కి వచ్చేసి నీట్గా సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి సెకండ్ డోర్ రావడం జరిగింది నార్త్ వైపు. అండ్ బ్యాక్ సైడ్ అక్కడ సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియా చూస్తున్నాము. హౌస్కి సంబంధించినటువంటి హాల్ ఏరియా చూస్తున్నామండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగిందండి. చాలా నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఏరియా అంతా ఇక్కడ చూపిస్తున్నాము. బ్యాక్ సైడ్ నుంచి హాల్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అనేది ఎక్కువగా రావడం జరిగింది. అండ్ సజ్జా ప్రొవైడ్ చేస్తారు. వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. రూమ్ లాగా డిజైన్ చేశారు. కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంతా చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. ఇక్కడ ఇండియన్ టాయిలెట్ రావడం జరిగిందండి. ఇక్కడ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా రావడం జరిగింది. డ్రెస్సింగ్ ఏరియా చూస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాం అండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి లో రూప్ రావడం జరిగింది. లో రూప్ ఏరియా చూస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపించడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేస్తారు. సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నానండి. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 86 లక్షలు చెప్తున్నారు. మనం బిల్డర్ దగ్గర కూడా తెలుసుకోవడం జరిగింది. లొకేషన్ వచ్చేసి కాచవని సింగారం ముత్తువేలిగూడలో ఈ హౌస్ అనేది అవైలబుల్లో ఉందండి. హెచ్ఎండి లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. స్క్రీన్ పైన ఉన్న బిల్డర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.